అంత హాట్ అమ్మాయి వచ్చి ఒకరి లైఫ్‌లో మీ వెంట పడుతున్నా సరే, ఇఫ్ యూ ఆర్ నాట్ అట్‌లీస్ట్ టెంప్టెడ్, దెన్ థాట్ ఇండికేట్స్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ఎ హస్బాండ్ అండ్ వైఫ్. Alright, the last one under the question, why would people cheat, is not listening. అసలు లిసనింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద కోర్ పిల్లర్స్ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్ అన్నమాట. లైక్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద యాక్చువల్ టాపిక్, నాకు ఇక్కడ తెలీదు ఎంతమంది ఫ్రెండ్స్ టీవీ షో ఆల్రెడీ చూసారా లేదా అని చెప్పి. ఇట్స్ సీజన్ 9 ఎపిసోడ్ 10, ద వన్ విత్ క్రిస్మస్ ఇన్ టల్సా. దెర్ ఇస్ దిస్ కోవర్కర్ నేమ్డ్ విండీ. షీ ట్రైస్ టు హిట్ ఆన్ చాండ్లర్. అప్పుడు చాండ్లర్ ఇలా అంటాడనమాట, నో 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 వెయిట్, ఐఎమ్ మ్యారీడ్ అంటారనమాట. అప్పుడు ఆ అమ్మాయి ఏమో ఐఎమ్ మ్యారీడ్ టు అని అంటది. అప్పుడు చాండ్లర్ ఏమో లేదు లేదు, ఐఎమ్ హ్యాపీలీ మ్యారీడ్ అంట అనమాట. అప్పుడు తనేమో ఓ వాట్స్ ఇట్ లైక్. అప్పుడు చాండ్లర్ ఇట్లా చెప్తారనమాట, అమేజింగ్, బ్యూటిఫుల్, స్మార్ట్. ఇఫ్ షీ వర్ హియర్ రైట్ నౌ షీ వుడ్ ప్రాబ్లీ కిక్ యువర్ యాస్. నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఎందుకు అనంటే అంత హాట్ అమ్మాయి వచ్చి ఒకరి లైఫ్లో మీ వెంట పడుతున్నా సరే, ఇఫ్ యు ఆర్ నాట్ అట్‌లీస్ట్ టెంప్టెడ్, దెన్ థాట్ ఇండికేట్స్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ఎ హస్బెండ్ అండ్ వైఫ్. దట్స్ ద బెస్ట్ థింగ్ కదా. హే, నాకు ఇంకెవరు వద్దు, నాకు నా వైఫ్ ఉంది, లేకపోతే నాకు నా హస్బెండ్ ఉన్నాడు, వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఈచ్ అదర్, మాకు ఇంకెవరు అవసరం లేదు అన్న ఫీలింగ్ ఇజంట్ ద బెస్ట్ ఫీలింగ్ ఇన్ ద వరల్డ్. బేసిక్లీ దిస్ ఆల్ స్టార్ట్స్ విత్ లిస్నింగ్ అని నేను చాలా నమ్ముతా. ఈ సిచ్యువేషన్ లో నేనేం నేర్చుకున్నాను అని అంటే లిస్నింగ్ ఎంత ఇంపార్టెంటో నేర్చుకున్నా అనమాట. ఎందుకు అనంటే నేను అక్కడ నోటీస్ చేశారో లేదో, ఇంకెవరితో కూడా చెప్పాలి అని నాకు అనిపించలేదు అని ఇంతకు ముందు అన్నాను. మనకు కావాల్సిన మనిషిని వదిలేసి బయట వాళ్ళతో చెప్పుకోవాల్సిన అవసరం మనకేంటండి. ఇప్పుడు చాండ్లర్ అలా ఫీల్ అయ్యాడు, ఐఎమ్ హ్యాపీలీ మ్యారీడ్ అని తనకు అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలిగాడు అని అంటే అక్కడ ఏదో చాండ్లర్ లోయల్ అని కాదు, ఫస్ట్ మోనికా ఆ ఫీలింగ్ తను క్రియేట్ చేసింది. అలా షీ టుక్ కేర్ ఆఫ్ హిమ్, షీ లిసన్స్ టు హిమ్, షీ గివ్స్ ద ఫీలింగ్ ఆఫ్ హే చాండ్లర్, నువ్వు నీలా నాతో ఉండొచ్చు అనే సేఫ్ ఫీలింగ్ తను క్రియేట్ చేసింది. ఓకే, అండ్ దిస్ ఆల్ స్టార్ట్స్ విత్ లిస్నింగ్. అవతల వాళ్ళు చెప్పేది మనం విని, హే, మళ్ళీ ఇక్కడ ఒక్క వినడమే కాదండి, ఏదో విన్నాం కదా అన్నట్టు కాకుండా అవతల వాళ్ళకి ఏదో విధంగా నువ్వు చెప్పింది నాకు అర్థమైంది అన్న ఫీలింగ్ అవతల వాళ్ళకి ఇవ్వాలన్నమాట. యూజువల్లీ నేనేం చేస్తాను అని అంటే వాళ్ళు చెప్పింది నాకు కరెక్ట్ గా అర్థమైందా లేదా అని తెలుసుకోవడానికి, వాళ్ళకి ఆ ఫీలింగ్ ఇవ్వడానికి నేను వాళ్ళు చెప్పిందే వాళ్ళకి రిపీట్ చేస్తా అనమాట. హే, నేను కరెక్ట్ గానే అర్థం చేసుకున్నానా అని చెప్పి. సో ఇన్ దిస్ వే ఐల్ మేక్ షూర్ దట్ ఐ అండర్స్టూడ్ ఇట్ కరెక్ట్లీ, అండ్ ఐ ఆల్సో ట్రైస్ టు గివ్ దెమ్ ద ఫీలింగ్ దట్ ఐఎమ్ యాక్చువల్లీ లిస్నింగ్. ఏదో వింటున్నా అంటే వింటున్నా అని కాదు. సో ఎట్లా ఏమవుతుంది అని అంటే వన్స్ యూ గివ్ ద ఫీలింగ్ ఆఫ్ ఐ హర్డ్ యూ, దెన్ ఆపోజిట్ పర్సన్ ఏంటి అని అంటే వాళ్ళు ఇన్సెక్యూరిటీస్ తో మిమ్మల్ని నమ్ముతారు. అలా నమ్మి మీతో వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ షేర్ చేస్తున్నప్పుడు ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది ఇద్దరి మధ్యలో, ఒక బాండింగ్ పెరుగుతుంది అనమాట. దిస్ హ్యాపెన్స్ విత్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఎలా అవుతారు, ఎవరో ఒకరు దేల్ ఇనిషియేట్ అనమాట. లైక్ ఓకే, ఇది నా సీక్రెట్, లేకపోతే ఇది నా ఇన్సెక్యూరిటీ అని ఒకరు ఇనిషియేట్ చేసి షేర్ చేసుకుంటారు. అప్పుడు ద ఆపోజిట్ పర్సన్ వుడ్ ఫీల్ అ బిట్ మోర్ క్లోజర్ టు దాట్ పర్సన్. అప్పుడు ఈ పర్సన్ ఓపెన్ అవుతారు. ఇలా ఇద్దరు ఒకరు చెప్పింది ఒకరు వినడం వల్ల, ఆ ఇన్సెక్యూరిటీస్ షేర్ చేసుకునే అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం వల్ల ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. అదే కాన్సెప్ట్ ని మ్యారేజ్ లో అప్లై చేస్తే ఒక అమ్మాయికి ఒక అబ్బాయి దగ్గర ఆ సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది, అలానే అబ్బాయికి కూడా ఆ అమ్మాయి దగ్గర ఒక సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. ఇలా ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ will blossom out of the feeling of mutual trust. It's actually your responsibility to give that feeling. ఎందుకు అని అంటే వాళ్ళతో వీళ్ళతో చెప్పుకోవాల్సిన అవసరం మీ హస్బెండ్ కి ఏంటి, వాళ్ళతో వీళ్ళతో చెప్పుకోవాల్సిన అవసరం మీ వైఫ్ కి ఏంటి. ఇంట్లో మీరున్నారు కదా, ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు డూ దట్, అండ్ ఇట్స్ యాక్చువల్లీ అ డ్యూటీ అనమాట. సో ఎప్పుడైనా సరే ఎవరైనా ఇఫ్ దే గో త్రూ సంథింగ్ అండ్ దే ఫస్ట్ కాల్ యూ, దట్స్ ఎ బ్యూటిఫుల్ సైన్ అండి, యు ఆర్ ఎ గుడ్ లిసనర్ అని చెప్పి. ఎందుకు అని అంటే హ్యాపీనెస్ వచ్చినప్పుడు మేబీ ప్రాబబ్లీ 100 మందితో షేర్ చేసుకుంటామేమో, అక్కడ మీరు నోటీస్ చేస్తే అక్కడ పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు ఆ పర్టికులర్ పీపుల్ కి, అందరితో షేర్ చేసేసుకుంటాం హ్యాపీనెస్. బట్ ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఓన్లీ కొంతమందితోనే చెప్పుకోవాలనిపిస్తుంది అనమాట. సో ఇట్స్ అ సైన్ దాట్ యు ఆర్ ఎ గుడ్ లిసనర్ అనమాట, అండ్ సంబడి ఈస్ ట్రస్టింగ్ యూ విత్ ఆల్ దేర్ ఎమోషన్స్ అండ్ దాట్ ఇన్ఫర్మేషన్, అండ్ ఇండైరెక్ట్లీ టెల్లింగ్ యూ యు ఆర్ ఇంపార్టెంట్